మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో అయితే భూకంపం సంభవించినట్లయితే అక్కడ అధికారులు చెప్తున్నారు. అలాగే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా 4.5 నుంచి 5 తీవ్రతతో అయితే భూకంపం సంభవించినట్లయితే సమాచారం అందుతుంది. ఈ మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపంతో అయితే అక్కడున్న భారీ భవనాలైతే కుప్పకూలాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ భూకంపంతో అక్కడ భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే మనకు అందాల్సింది. మనం చూసుకోవచ్చు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అయితే ఇండియా నుంచి చాలామంది పర్యాటకులు వెళ్తుంటారు. సో, అక్కడ భూకంపం సంభవించడంతో అయితే చాలామంది అక్కడ వెళ్ళిన ఇండియన్స్ సంబంధించిన బంధువులు కావచ్చు, వాళ్ళైతే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా థాయిలాండ్ కంటే బ్యాంకాక్ ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మయన్మార్‌లో సంబంధించిన భారీ భూకంపంతో అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూలడంతో అయితే ఆ శిథిలాల కింద తమ వారు ఉంటారా అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకు పూర్తి సమాచారం అందాల్సి అయితే ఉంది. ఇప్పుడైతే అక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. అయితే పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే అక్కడ ఎంతమంది చనిపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది మనకు తెలుస్తుంది.